హలో అండి, వెల్కమ్ టు విజయ ఠాగూర్ యూనివర్స్. ఈరోజు వీడియోలో 35 చిన్న కథ కాదు మూవీ రివ్యూ చూద్దాం. ఫస్ట్లీ, మోస్ట్ ఆఫ్ ద జనరల్ ఆడియన్స్కి ఎలా ఉంటుందంటే, ఓకే ఏదో చిన్న సినిమా, ఫీల్ గుడ్ ఉంటుంది, 1 monthలో ఓటీటీకి వచ్చేస్తుంది కదా, అప్పుడు చూద్దాంలే అనిపిస్తుంది. కానీ ఒక రైటర్ అండ్ డైరెక్టర్గా కాకుండా ఒక జనరల్ ఆడియన్స్గా చెప్తున్నా, ఇది పక్క థియేటర్లో ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా, థియేటర్లోనే చూడాల్సిన సినిమా. అండ్ ఫైనల్లీ నాకు నచ్చిందా అంటే పిచ్చిగా నచ్చేసింది. అండ్ ఎంజాయ్ చేశానా, కనెక్ట్ అయ్యానా అంటే మామూలుగా కాదు, ఫుల్గా ఎంజాయ్ చేసా, భయంకరంగా కనెక్ట్ అయిపోయింది. సింపుల్గా చెప్పాలంటే, సౌత్ ఇండియన్ థాలీలో అన్ని రకాల రుచులు తిన్నాక లాస్ట్లో గడ్డ పెరుగు వేసుకొని తింటాం కదా, కడుపుకి మనసుకి కూడా చల్లగా హాయిగా ఉంటుంది. మనం రోజు చూసే యాక్షన్ సినిమాలు, అందులో ఉండే ఎలివేషన్లు, సౌత్ ఇండియన్ థాలీ అయితే ఈ సినిమా 35 లాస్ట్లో తినే గడ్డ పెరుగు లాంటిది. సరే, ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ప్రసాద్ అండ్ సరస్వతి తిరుపతిలో ఉండే ఒక చిన్న క్యూట్ ఫ్యామిలీ, వాళ్ళకి 2 అబ్బాయిలు, అంతా హ్యాపీస్. కానీ ఏదో ఒక ట్విస్ట్ ఉండాలి కదా, లేదంటే బోర్ కొట్టేస్తుంది. ఈ కథలో మరి ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, ఆ 2 పిల్లల్లో పెద్దోడికి మ్యాథ్స్ అర్థం కాదు, ఎంత చెప్పినా అర్థం కాదు. పోనీ వాడికి అర్థమయ్యేలాగా చెప్పేవాళ్ళు ఎవ్వరు ఉండరు. చివరికి 6th క్లాస్ నుండి ఫెయిల్ అయ్యి మళ్ళీ వాళ్ళ తమ్ముడితో పాటు 5th క్లాస్లో కూర్చుంటాడు. యజ్ఞంలో ఆజ్యం పోస్తే అగ్ని ఇంకా ఎక్కువ మండినట్టు మన ప్రియదర్శి అలియాస్ చాణక్య మ్యాథ్స్ టీచర్కి పెద్దోడంటే అస్సలు పడదు. వాడు అడిగే క్వశ్చన్స్ అంటే అస్సలు నచ్చదు. స్టూడెంట్స్ని పేర్లతో కాకుండా వాళ్ళకు వచ్చే మార్క్స్తో పిలుస్తుంటాడు. మరి 10th కూడా పాస్ అవ్వని సరస్వతి తన కొడుకు పాస్ అవ్వడానికి ఏం చేస్తుంది? అన్నిటికీ అందరికీ ఎదురెళ్ళి తన కొడుకుని, తల్లి ప్రేమని గెలిపించుకుందా? మన చాణక్య టీచర్ ఏం చేశాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే 35 చిన్న కథ కాదు, సినిమా చూడాల్సిందే. ఇంకా ఫిల్మ్ మేకింగ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ దేంతో స్టార్ట్ చేయాలో కూడా తెలియడం లేదు, ఎందుకంటే ప్రతి క్రాఫ్ట్ ఆఫ్ వర్క్ లో ఆ రేంజ్ లో ఉంది అవుట్పుట్. సరే, లెట్ మీ స్టార్ట్ విత్ సినిమాటోగ్రఫీ. ఈ సినిమా విజువల్ వండర్ ఏం కాదు, కానీ ఎమోషనల్ వండర్. రీసెంట్ సినిమాల్లో ఇన్ని క్లోజ్అప్స్ ఉన్న సినిమాని నేనైతే చూడలేదు. ప్రతి యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ని చిన్న పిల్లలతో సహా అంత బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేశారు. సినిమా మొత్తం తిరుపతిలో జరుగుతుంది. తిరుపతిలో ఉండే ఆ వైబ్ ని సినిమాలో కూడా వచ్చేటట్టు చేశారు. నెక్స్ట్ ఎడిటింగ్ క్లీన్ అండ్ నీట్ గా ఉంది. సినిమా ఫ్లో చాలా స్మూత్ గా ఉంటుంది. సరే, నెక్స్ట్ మ్యూజిక్. అసలు ఏం చెప్పాలి మాస్టరు, వివేక్ సాగర్. ఈ పేరు మ్యూజిక్ ఫీల్డ్ లో చాలా హాయిగా వినిపించే పేరు. ఆ సాంగ్స్ కానీ, ఎస్పెషల్లీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గుండెల లోతుల్లోకి ఎలా హాయిగా వెళ్ళిపోతుంది. తన సంగీతంతో మనసును కరిగించి కన్నీళ్లు తెప్పిస్తాడు. సార్, యువర్ ఎ జీనియస్ అంతే. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ డీసెంట్. ఇంకా యాక్టర్స్ దగ్గరికి వద్దాం. ఫస్ట్ ప్రియదర్శి. తను ప్లే చేసిన క్యారెక్టర్ మీద మనకి ఎంత కోపం వస్తుందంటే కొట్టేద్దాం అనిపిస్తుంది. నా వెనకాల రోలో కూర్చున్న ఎవరో కథను ఈడింక మారకపోతే నేను కొట్టేస్తారా అన్నాడు. దట్ గుడ్ హీ ఇస్. ఇంకా విశ్వదేవ్. ఈజ్ అ ఫ్రెష్ ఫైండ్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. ఇంతకు ముందు ఫిల్మ్స్ తనకు అంత బ్రేక్ ఇవ్వకపోయినా ఈ ఫిల్మ్ లో తను చేసిన యాక్టింగ్ కి మాత్రం ఖచ్చితంగా ఇది ఒక మంచి టర్నింగ్ పాయింట్ తనకి. ఇంకా అరుణ్ క్యారెక్టర్ చేసిన బుడ్డోడు లిటరల్లీ ఏడిపిస్తాడు. సినిమా అయిపోయాక కూడా మనతో పాటే వస్తాడు. చాలా బాగా చేశాడు. తనే కాదు, వరుణ్ క్యారెక్టర్ చేసిన అబ్బాయి గానీ, కిరణ్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి గానీ చాలా బాగా చేశారు పిల్లలు. గౌతమి మ్యామ్, ఇంకా ఆమె గురించి ఏం చెప్తాం, షీ డిడ్ వాట్ వాస్ నీడెడ్ ఫర్ ద ఫిల్మ్. ఇంకా ఫైనల్ గా నివేతా థామస్. మిగిలిన అందరు క్యారెక్టర్స్ చూస్తున్నప్పుడు వాళ్ళందరూ యాక్టర్స్ ఒక క్యారెక్టర్ ని చాలా బాగా ప్లే చేస్తున్నారు అనిపిస్తుంది. కానీ నివేతాని చూస్తే మాత్రం తను ఒక యాక్ట్రెస్ అని అస్సలు అనిపించదు. తను సరస్వతి, తనొక హౌస్ వైఫ్, 2 పిల్లలకి అమ్మ, ఇంతే అనిపిస్తుంది. ఖచ్చితంగా నేషనల్ అవార్డ్ వర్తీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు తను. ఇంకా ఫైనల్ గా నందకిషోర్ ఏమని, రైటర్ డైరెక్టర్ ఆఫ్ 35 చిన్న కథ కాదు. ఈ మనిషిది చిన్న కథ కాదబ్బా. ఈ స్టోరీ మీద 5 years ట్రావెల్ చేయడం, ఈ కథని నేను తప్ప ఇంకెవ్వరు రాయలేరు, నాకంటే బాగా ఎవ్వరు డైరెక్ట్ చేయలేరు అనేలా చేశారు. నిన్న ప్రివ్యూ అయ్యాక ఐ మెట్ హిమ్. ఒక 2 minutes మూవీ గురించి మాట్లాడడం. ఆయనది తిరుపతి కాదు, కానీ తిరుపతిని, ఆ స్లాంగ్ని, ఆ కల్చర్ని, ఆ వైబ్ని ఎంత బాగా చూపించారంటే ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్. సార్, ఐ విష్ యూ గెట్ ఎ నేషనల్ అవార్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఇంకేం చెప్తాం. ఫైనల్ స్టేట్మెంట్, ఇది చిన్న సినిమా కాదండి, చాలా పెద్ద సినిమా. తప్పకుండా థియేటర్లో చూడాల్సిందే. ఇట్స్ ఎ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, నాట్ ఎ మొబైల్ వాచ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు నా రివ్యూ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విజయ ఠాగూర్ యూనివర్స్.